హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డాక్టర్ ప్రాంక్. మేము గెటప్లో వెళ్ళి వాళ్ళ కిడ్నీలు అడుగుతాం, ఇవ్వకుంటే ఈ ఇంజక్షన్తో బెదిరిస్తాం. లెట్స్ సీ ద రియాక్షన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అందరు అయిపోయారు సార్, ఒక 30-40 మంది వరకు అయిపోయారు. కొంతమంది ముసలి వాళ్ళకి అయిపోయింది, వేసిన ఇంజక్షన్ వేసిన అయిపోయింది. సరే సార్, సరే సార్. ఏం లేదు తాత, నేను ఇక్కడ నౌకరు చేస్తాను, డాక్టర్ని. సరే. అయితే ఇక్కడ ముసలి వాళ్ళందరికీ రోగాలు వస్తాయి కదా, రోగాలు వస్తా అంటే ఒక ఇంజక్షన్ వేసుకోవాలన్న. అట్లనే అది కాకుండా మా ఫ్రెండ్కి కొంచెం కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి, రేపు అయ్యాలా అనే వచ్చింది దగ్గర. పెద్ద మనిషి చేసుకొని నీ కిడ్నీ ఒకటి ఇస్తే, 2 ఉంటాయి కిడ్నీలు, ఒక కిడ్నీలు ఇస్తే నీకు అంతగానం 5 లక్షలన్నీ ఇస్తాం, ఏదో ఒకటి చెప్తాం. నీకు అంతగానం 5 లక్షలన్నీ ఇస్తాం, ఏదో ఒకటి చెప్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒక ఇంజక్షన్, ఒక కిడ్నీ అయితే కావాలి నీకు, అంతే, ఏం లేదు. అందరిని అడుగుతా అంటే నాయి లేవు అంటావు. నువ్వు పెద్ద మనిషిలకు కొంచెం మంచిగా కనిపించినావు, ఏదో తేడాగా ఉందేంటి పాచు మళ్ళా ఎందుకు, అందుకని అడగబుద్ది అయింది. ఇక్కడ మాది ఇక్కడ వరంగల్ వేస్తే మళ్ళీ కూడా ఉందా, పక్క పొంటి పెద్ద క్లినిక్ అన్నట్టు. అలా ఒక ఇంజక్షన్ వేసుకున్నా అంటే అయిపోయినట్టే, ఇక మత్తు. ఇంజక్షన్ నేను తీసుకుంటా కానీ రేపు వస్తాను. రేపు కాదు, ఇప్పుడు ఇంజక్షన్ వేస్తాను. ఇప్పుడు నేను తాళ్ళ పోతా కదా. పోతారు ఇంజక్షన్ వేసినా అరే తాళ్ళ పోతా కదా, నువ్వు ఇస్తావా? తినేది ఇస్తావా? ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉన్నదా? ఎవరు మీరు? నేను డాక్టర్ని. డాక్టర్ని నువ్వా? ముసలోళ్ళకి ఇంజక్షన్ వేయాలి. అరే ఏదో తేడాగా ఉందేంటి? అరే వేసుకున్నాను. ఆరోగ్యం మంచిగా ఉంటుందమ్మా. నేనే వేసుకుంటాను. నాకు డాక్టర్ దగ్గరనే ఉన్నది. అయ్యో ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటుందమ్మా. రోగాలు ఇట్లా పోతాయి. అద్దద్దు, డాక్టర్ని అట్లా కొట్టద్దు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏందనుకుంటారు? అగో ఇగో మరి చంపుతా, మరి ఏందనుకుంటారు? మాది ఇదే ఊరు కానీ డాక్టర్ని నేను. మా దూరికి కొంచెం కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి, ఇది ఒక కిడ్నీ కావాలి, ఇస్తావా? ఒక 5 లక్షల వరకు ఇస్తాం. 5 లక్షల 10 లక్షలు ఒక మత్తు ఇంజక్షన్ వేసిన అనుకో, ఇస్తావు నువ్వే. పట్టు, ఇగో 5 లక్షల వరకు ఇస్తామమ్మా. 5 లక్షలు లేదు, కిడ్నీలు 2 ఉన్నాయి, ఏం కాదు, ఒకటి తీస్తే ఏం కాదు. పట్టు ఇగో 5 లక్షలు ఇచ్చినాకనే కిడ్నీ. ఇంజక్షన్ నువ్వు నేను డాక్టర్ అయితే ఎవరిని డాక్టర్? నాకు డాక్టర్ నువ్వు. నీ కోపం రాబెట్టదు మరి. ఇంజక్షన్ ఇస్తాను, కిడ్నీ ఇస్తా అన్నది. కిడ్నీ కావాలి మా ఫ్రెండ్, కొంచెం తీసుకో. నాకేమవుతులే, చేయికి ఎద్దా, చేయికి అద్దు పిల్లగా, నువ్వు ఊరికే బయట. పైసలు ఏమైనా ఇస్తా? 5 లక్షల వరకు ఇస్తాడు. మరి నాకు ఇగో ఈయనకి ఇస్తాను, దాని తర్వాత నీకే ఇక. దామ్మా ఎవరి కొడుకు నాకు ఏం చేస్తా? తాత నమస్తే, మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినాం. సరే. అయితే ఏంటంటే ఇప్పుడు
ఇక వస్తున్నాయి కరోనా గిట్లా అంటు వ్యాధులు అంటు రోగాలు అవోటి డవరొట్టెలు మరి ఇప్పుడు ఏం చేస్తారు? అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వ్యాధుల వల్ల నేను చూపిస్తాను అందరికి. నేను సూది నాకు అవసరం లేదు. ఈ సూది ఒక్కటి ఎంత అంటే 500. అయితే సరే సూది ముచ్చట పక్కన పెట్టినా, ఇది మత్తు ఇంజక్షన్. మా దోసుకోనికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే ఇది ఒకటి కిడ్నీ అంతే. 50కో 100నో ఇస్తా. 5,000 నాకు సరే 6,000 ఇస్తా పట్టరాదు. సరే 2 లక్షలు ఇస్తా పట్టు. లక్ష ఇయ్య అంటారు లచ్చద్దు. ఒక్కటే 2 సెకండ్లే. 2 కిడ్నీలు ఉంటాయి మనకి. 2 ఉంటాయి కిడ్నీలు. అరే ఇడ్లీలంతా గింత దానికి పెడతాం మరి. సరే కేసు పెడుతూ కానీ ఫస్ట్ ఇడ్లీ. నేనే కేసే పెడతాం అన్నా. కేసు పెడుతూ కానీ ఫస్ట్ ఇడ్లీ రాదు. ఇడ్లీ అంటారా కిడ్నీలు? ఉన్నాడు నాకు ఇడ్లీ అంటారా కిడ్నీలు? ఉన్నాడు అతను అయితే ఒక్కటే సెకండ్ ఇంజక్షన్ వేసుకో. నేనే కేసు పెట్టు. పోలీస్ స్టేషన్లోకి ఫోన్ చేద్దాం కానీ ఇయ్య రాదు. ఒక కిడ్నీ 2 ఉంటే షెరోటి. అరే మనిషికి సాయం చేసుకోవాలి. చేయాలి అద్దా మనిషికి సాయం చేస్తే ఇంకా మాకు. అరే నీ ఒక్కనే సెట్ అయితే అంట. నా సెట్ అయితే లేవు. నా చిన్నగా ఉన్న ఇడ్లీలు అంతా నీ కొంచెం పెద్దగా ఉంటాయి కదా డెవలప్ అంతా. నువ్వు నడిచి మాట్లాడు. నువ్వు నా అడ్డం తిరగకు. అడ్డం తిరగా వెనకాల నుంచి తిరుగుతా కానీ ఇస్తావా ఒక్కటే? అరే ఒక్కటికి సరే 2 మరి. 2 లేదు. లాస్ట్ ముచ్చట ₹1,00,000 ఫైనల్. నీ ₹1,00,000 ఏమన్నా? సరే కేసు ఇక్కడనే సార్. నిన్న మొన్న ఇటు ఏమన్నా తిరిగినా మా సార్ డాక్టర్ ఫోన్ చేసింది. సార్ అడుగుతా సార్, ఒకసారి అడిగి చెప్తా మీకు. అయితే మేము ఇక్కడ హన్మకొండలో మాది పెద్ద క్లినిక్ అన్నట్టు. డాక్టర్ని నేను. ఒక పిల్లాడు మొన్న అట్టిండు మా దవాఖాన. వాళ్ళు ఇట్లా మంచిగా లేవు. ఒక కిడ్నీ పెద్ద మనిషి వేసుకొని ఒక కిడ్నీ ఇస్తే మీకు పైసలు తక్కువ చెప్తా. ఒక కిడ్నీ కావాలి. మనిషికి 2 ఉంటాయి. మాది పెడదామంటే మాది పడతలేదు. మరి మీరు ఇస్తారా అంటే ఈ మత్తు సూది వేసి మీరు ఇస్తారా? ఈ ఒక ఇంజక్షన్ ఇస్తా, దాని తర్వాత అయింది. చలో ఈ ఒక్క ఇంజక్షన్ వేసుకోర్రి. ఇయ్యరా కిడ్నీ ఇయ్యరా? ఈయన ఇంటలేడు కానీ ఇక బండి వేసుకొని నా రేటు. అంబులెన్స్ ఇక్కడ దుకాణం ముందుకు రారి. తాత ఏమంటావే? ఈ తాత నీ వాళ్ళు ఒక ప్రాణం బతుకుతుంది. అంతకంతగా 5 లక్షల వరకు ఇస్తాము. లేకపోతే రోజు చేపలకు కూర అండిపిస్తా. పట్టు ఒక ఇంజక్షన్ వేసుకో. పట్టు ఒకటి అయిపోయింది. అరే అయిపోయిందా? అరే ఏమైందా? గట్ల అయిపోతాను గట్టి అట్లా అన్నారు. అరే 5 లక్షలు ఇస్తామే. అయిపోయిందా? అయితే ఇక్కడ నేను డాక్టర్ని. అయితే మా ఫ్రెండ్కి కొంచెం కిడ్నీలలో రాళ్ళు వచ్చి మంచిగా లేడు. రేపో మాపో ఇక చత్తడిగా. ఇక వానికి కిడ్నీ కావాలి. దగ్గర 2 ఉంటే ఇక ఒక కిడ్నీ కావాలి. 5 లక్షల వరకు ఇస్తాం. ఏమంటావు? నీకు గంట మేము కిట్టీలు అమ్ముతామా? నీ అవ కిట్టీలు పాడు. 5 లక్షలు ఇస్తానే. 5 లక్షలు ఇది ఒక ఇంజక్షన్. అరే అరే ఏంది బాబు? ఇంజక్షన్ కిడ్నీ ఇయ్యవా? డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? అరే 5 లక్షల వరకు ఇస్తాం కిడ్నీ. చెప్పిన కనబడతా నీకు ఎంత కావాలి? 10 లక్షలు అన్న. నాకు 10 పోగా ఒక 5 లక్షలు కాదు. నీకు అంతా పిచ్చనా? ఇస్తాడా 10 లక్షలు ఇస్తాడగిరా? 10 లక్షలు ఇస్తాడగిరా? ఒక్క నిమిషం. సరే ఒక్క నిమిషం. మళ్ళీ ఇంకొక ముసలామె వచ్చింది. ఏసీ ఈమె లాస్ట్. సరే మేము ఇక్కడ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తాను. రీసెంట్గా జిమిక్మియా అని ఒక రోగం వచ్చింది. అది పోవాలంటే ముసలి వాళ్ళందరికీ ఇంజక్షన్ వేయాలి. పట్టు
ఇట్లా చెయ్యి కొంచెం నీడక్క గిటే సూదులు నాకు లేదు రోగం అందరికి మళ్ళీ నీ వల్ల అందరికి వైరస్ అవుతుంది, లేకపోతే పోలీస్ స్టేషన్లో వేస్తారు. అందరికి వేసిన ఈడున్న ముసలా అలా నడువు వాళ్ళ ముగ్గురికి వేసిన ఇంజక్షన్ అయిపోయింది. కొంచెం గిట్టేదా అబ్బో నువ్వు కనకాలు వచ్చావా మనవాను అని ఎరికాక అదే నేను చదువుకుంటాను ఇన్ని రోజులు నేను చదువుకున్నది అల్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో అలా చదువుకొని ఇక నర్సన్ అయినా మంచిగా చలో ఇక ఇది కాదు కానీ ఇక నిజం చెప్తాను నేను. మా దోస్తు గానికి అలా కొంచెం కిడ్నీలల్లో రాళ్ళు వచ్చినాయి. వాడు రేపు మాపో అనేటట్టున్నాడు. ఇక మరి నీ కిడ్నీ ఒకటి ఇస్తే వానికి ఒక కిడ్నీ కావాలి. నీది ఎవరిని కావాలి మరి? నీదే. నేను ఎందుకు ఇస్తాను? నేను పైసలు ఇస్తాం, ఒక 5-6 లక్షల వరకు ఇస్తాం. అరే ఆగమ్మమ్మ ఆగ ఇను నీ వల్ల ఒక మనిషి బతుకుతాడు అక్కడ. నువ్వు తిడితే తిట్టు, నన్ను తిట్టినా పర్లేదు కానీ నీ ఒక కిడ్నీ కావాలి నాకు. మా కొడుకుని రప్పియాలా ఇప్పుడు? ఇగో అంబులెన్స్ వేసుకొని జల్దీ అంబులెన్స్ వేసుకొని రారు. జల్దీ అంబులెన్స్ వేసుకోరాడు. ఈ అమ్మ ఒప్పుకునేటట్లేదు. ఇగో మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకోపోదాం. నా సూదులా దేవత నా పడాయి నాకు. ఒక్క నిమిషం అయిపోయింది. అరే అయిపోయింది. ఒక కిడ్నీ పోతే ఏం కదమ్మా. అరే అరే నేను తిడతా మళ్ళా. నేను మాటలన్నీ ఒక్కొక్క మాట అనేది ఉంటే ఉరి పెట్టుకోవాలి మళ్ళా. ఉరి పెట్టుకున్న తర్వాత నువ్వు తిట్టు కానీ నేను వేసుకోవడం ఇయ్యాల. నేను వేసుకో అయిపోయింది. నువ్వు తిట్టు, నువ్వు ఎట్లా తిట్టావు తిట్టు, నువ్వు తిట్టు. నువ్వు తిట్టు. ఇంటికాడనే ఉన్నాడు అయితే మా ఒక ఫ్రెండ్కి కొంచెం లివర్ మంచిగా లేదు. మీ లివర్ పెడతారా? మీ లివర్ కావాలి. అయ్యొచ్చు కదా, మీ వాళ్ళు ఒక ప్రాణం బతుకుతుంది. నాకేం కదా? నీకేం కాదు, ఒక లివర్ లేకుంటే ఏం కాదు. లేదు ఒక ఇంజక్షన్ ఎత్తే అయిపోతుంది. ఈ ఒక్క ఇంజక్షన్ ఎత్తే అయిపోయినట్టు తీసుకోవడే. ఏం కాదు. నాకు షుగర్ ఉన్నది. అయిపోయిందా మళ్ళీ పుచ్చుకుంటుంది. ముసలోళ్ళ మీద రీసెర్చ్ అన్నట్టు. వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళకి ఏమన్నా రోగాలు ఉంటే వాటిని తీసేస్తాం అన్నట్టు ఒక్క ఇంజక్షన్తో. అయితే ఒక ఇంజక్షన్ వేసి రావు, అందరికి ఇస్తాను, నీకు కూడా ఒకటి వేయాలి. ఇటు ఆపుతావా? మందాత ఏం కాదు గిద్దా ఏం కద్దా, నేనైతే వేసి పంపిస్తుందా. ఇది తీసుకురా. ఎంత అయినా కోటర్ ఏమున్నది, మేము డాక్టర్లమ్మా. పోస్ట్ మార్టం అప్పుడు ఫుల్ బాటిల్ తాగి మాటలు నరికినట్టు నరుకుతాం కానీ అప్పుడు ఫుల్ బాటిల్ తాగి మాటలు నరికినట్టు నరుకుతాం కానీ ఇద్దా గిట్ సైడ్ రావాలి. లేకపోతే ఏం కాదు, నువ్వేం భయపడకు. వాళ్ళందరిని అడుగు, నేను డాక్టర్నే. అయిపోయింది. ఒక్క నిమిషంలో వేసి పంపిస్తే చెయ్యి గిట్లా గిట్లా మీరు కనుకో. అరే రోగాలు పోతే ఒకటే ఇంజక్షన్తో అందరికీ వేసిన ఇటు ఉన్న వాళ్ళందరికీ. వాళ్ళని అడుగు, ఈమెను అడుగు, వాళ్ళని అడుగు. అరే ఏం కాదే, మళ్ళీ ఇక రోగాలు మళ్ళీ వస్తాయి. మరి నేను పోతే మళ్ళీ రానిగా, మీ ఇంటికి వచ్చినా కానీ రానిగా. సబ్స్క్రైబ్ చేయండి బ్రో.